అమ్మాయి ఒకసారి లాస్ట్ టైం కలుద్దాం మాట్లాడాలని ఉంది అనేసరికి కొంచెం ఎమోషనల్ అయినంట. ఎంతైనా 6 years రిలేషన్షిప్ కదా, వాళ్ళ ఫ్రెండ్తో ఇప్పిండంట. అరే ఇట్లా మాట్లాడాలని ఉన్నదిరా, నా తప్పు కూడా ఉండొచ్చు కదా తను అలా చేంజ్ అవ్వడానికి, ఏం మాట్లాడుతుందని టెన్షన్ ఉందిరా, ఒకవేళ ఛాన్స్ ఇవ్వమంటే ఏం చేయమంటారు అని వాళ్ళ ఫ్రెండ్ అడిగితే, వద్దురా ఛాన్స్ ఇవ్వకరా, తెలిసి చేసినా తెలియక చేసినా కూడా అంతమందితో ఉందంటే, రిలేషన్షిప్లో ఉందంటే కష్టం రా అంటే, వీడన్ బ్రదర్ అన్నాడంట, అది కాదురా అమ్మ, అట్లా చేంజ్ అవ్వడానికి నాది కూడా తప్పు ఉండి ఉండొచ్చు కదా, బయట అమ్మాయిలు ఇప్పుడు రేపు రోజున నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని కట్టుకుంటుందని రూల్ లేదు కదా, ఈమె చేంజ్ అవుతా ఒక ఛాన్స్ ఇవ్వంటే ఇస్తారా, నేను చేంజ్ చేసుకుంటా తనని అని చెప్పి అన్నాడంట. సరే అని చెప్పి వాళ్ళు అనుకున్నట్లే వెళ్ళి కలిశారంట. కానీ అక్కడ అమ్మాయి మాట్లాడే ఒక్కొక్క మాటకి అసలు ఫ్యూజుల్ అవుట్ అంట. అమ్మాయి ఏం అసలు రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వట్లేదంట. అసలు నేను ఇట్లా మోసం చేసిన, ఒకడు ఉన్నాక కూడా నేను ఇంతమందిని మెయింటైన్ చేసిన రిగ్రెట్ కూడా లేదంట. ఏమంటుందంట, మన ఇద్దరం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కొన్ని పర్సనల్గా దిగిన ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి డిలీట్ చేసే ప్లీజ్, నా ఫొటోస్ ఒక్కడున్నా కూడా నాకు ఇష్టం లేదు నీ ఫోన్లో ఉండడం, ఎందుకంటే అవి ఉంచుకొని రేపటి రోజున నన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఎట్లా అని చెప్పి అన్నదంట. అసలు ఫ్యూజుల్ అవుట్ అంటే ఏడ్చేసిందంట లిటరలీ. అరే నేను ఈ అమ్మాయి కోసం ఆ 6 years నా లైఫ్ని వేస్ట్ చేసుకొని, నాకు వేరే స్టేట్లో జాబ్ వచ్చినా మంచి ఆఫర్స్ వచ్చినా వదులుకొని ఇక్కడే ఉన్న దీనికోసమేనా అని చెప్పి లిటరల్గా ఎడ్చేసి ఆ ఫోన్ అంతా రీస్టార్ట్ చేసిందంట. ఫొటోస్ అవన్నీ డిలీట్ చేసేసిండు, ఫోన్ మొత్తం రీస్టార్ట్ చేసేసిందంట. వెళ్ళిపోయిందంట. కానీ మూవ్ ఆన్ అవ్వడానికి చాలా కష్టంగా ఉందంట. కానీ అమ్మాయికి మాత్రం కొంచెం 1% కూడా రిగ్రెట్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోయిందంట. వాళ్ళ ఫ్రెండ్ అంటారు, అరే మీకు కొంచెమైనా ఇది ఉందా, అమ్మాయి తప్పు చేసిన అమ్మాయి కొంచెం రిగ్రెట్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోయి మూవ్ ఆన్ అయిపోతుంది, నువ్వు ఇంకా తన గురించి ఆలోచిస్తూ నువ్వు ఇట్లా డల్ అవుతున్నావు ఇంట్రా అని చెప్పి కొంచెం మోటివేషన్ ఇచ్చిందంట. మనం ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడు మనం అనుకుంటాం కదా, దాని చాట్ ఉంది, దాని వాట్సాప్ ఉంది, దాని స్కానర్ ఉంది, దాని ఫోన్ నెంబర్ మొత్తం, దాని ఫోన్ మొత్తం నా దగ్గర క్లోన్ అయ్యి ఉంది, నన్ను తప్ప వేరే ఎవరిని గెలకదు చూడదని ఇచ్చి నమ్మేస్తారు కదా, వాళ్ళకి ఇది స్టోరీ అంటితో అనమాట. నమ్మకం ఉండడంలో తప్పలేదు, కానీ ఎవరిని నమ్ముతాం, ఎలాంటి వాళ్ళని నమ్ముతున్నాం అనే దాని మీదే ఉంటుంది. లవ్ అంటే మనం జస్ట్ టైం పాస్ అని చాలామంది అనుకుంటారు, కానీ లవ్ అంటే ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో లవ్ చేసేటప్పుడు అమ్మాయి అందంగా ఉంటాం కదా, అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదని తెలుసుకున్నాకని లవ్లోకి ఎంటర్ అవ్వండి.